వచ్చే ఎన్నికల్లో గెలిచి వైసీపీ కుంభస్థలంపై కొడతానన్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానన్న జనసేన అధినేత ఇక్కడే అక్కడే తాను కూడా రాజకీయాలన్నీ చేస్తానే ఉంటానని చెప్పారు. దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్న తనను ఈ ఎన్నికల్లో పిఠాపురం ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. పిఠాపురంలో తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఒక్క ఎన్నిక కోసం తాను పిఠాపురం రాలేదన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని తాను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. నియోజకవర్గంలోని 54 గ్రామాల బాధ్యత తనదేనన్నారు పవన్ కళ్యాణ్. ఓడిపోయినా గానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని అడగల. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించాల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను. నేను మీకోసం నిలబడతాను. మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అన్నారు పవన్ కళ్యాణ్. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా లేక 5,000 డబ్బులు కావాలో యువత ఆలోచించాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే 4 సంవత్సరాల్లో 8 లక్షల కంప్లైంట్స్ ఫిర్యాదులు వెళ్ళినాయి. 2 లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే. ఇంకో 4 లక్షలు వారి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద. వీళ్ళందరూ అంట పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంటే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులుండవు, ఎవరి దగ్గర అవినీతి లేదు. మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తూ ఉన్నారు? మీరు ఆలోచించండి. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ, బీజేపీ, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గంలో పాల్గొంటారు.